ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు, శుభాలు మీకు తెలియపరుస్తూ ఉన్నాం. పిల్లలు గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపా వాత్సల్యములో భద్రపరుచుకుని క్షేమమును ఆరోగ్యమును ఆయుస్సును అనుగ్రహించి మరి ఈ నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. 2026 సంవత్సరం 8వ నెల 2వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి రోజు దేవుని వాక్యం, నిజముగా నీవు మా పక్షము నుండి మా పనులన్నిటినీ సఫలపరచుతూ. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 12వ వచనమండి. వాక్యం నమ్మదగినది, పూర్ణాంగీకరమునకు యోగ్యమైనది. దేవుని వాక్యం సెలవిస్తుంది, నిజముగా నీవు మా పక్షం నుండి అని రాయబడింది. అంటే నిజముగా అన్నాడంటే ఖచ్చితంగా అయినా మన పక్షాన ఉన్నాడు. ఇంక అందులో డౌట్ పడవలసినటువంటి పని లేదు అనే భావం అక్కడ తెలియపరుస్తుంది. నిజముగా కొన్ని సందర్భాల్లో నిజముగా మొరపెట్టుమని రాయబడి ఉంటుంది. అంటే మొరపెట్టి వాళ్ళు కొంతమంది ఏదో చేస్తాడులే, ఈ పని జరుగుతుంది ఏంటి అన్న భావంతో మరి దేవుణ్ణి అడుగుతూ ఉంటారు. కానీ మనమైతే అనుమానంగా మనము ఆయనకి మొరపెడుతూ ఉంటాం. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన నిజముగా అన్నాడంటే ఖచ్చితంగా ఆయన మనకున్నటువంటి పనుల భారం అంతా కూడా, పనులన్నింటి కూడా అవన్నీ కూడా సఫలపరుస్తూ ఉంటాడు, అవన్నీ కూడా నెరవేరుస్తూ ఉంటాడు. దేని విషయంలో అయితే ప్రభుత్వంలో మరి అడుగుతున్నారు, దేని విషయంలో అయితే ప్రభుత్వంలో మరి ప్రార్థిస్తూ ఉంటున్నారు, అది ప్రభు మన పక్షం నుండి గొప్ప కార్యాలు ఆయన జరిగించేవాడు. మరి ఇశ్రాయేలు ప్రజలు కూడా కానాను దేశం మరి ఐగుప్తు దేశాన్ని నుంచి వచ్చినప్పుడు కూడా మధ్యన ఎర్ర సముద్రం వచ్చింది. చాలా ఆందోళన పడ్డారు వాళ్ళు, చాలా ఆందోళన పడ్డారు. ఏంటి మా స్థితి ఇలాగైంది, ఏంటి మా పరిస్థితి ఏంటి, మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళిపో, మళ్ళీ మా జీవితాన్ని మరి ఐగుప్తు దేశంలోనే గడపాలి అనుకున్నట్లుగా ఆ మోష మీద చాలా చనుక్కున్నారు, దేవుని మీద కూడా చనుక్కున్నారు. కానీ దేవుడు వారి వెంటనే ఉండి వారి పక్షాన ఉండి దేవుడు ఎర్ర సముద్రం 2 పాలుగా చేసి 6 నెలల్లో వారు నడిపించాడు. చాలా సంతోషంగా వారు నడిపించాడు. సంతోషమైనటువంటి జీవితం వారికి వచ్చింది. అందుచేత దేవుడు మన పక్షాన నుండి గొప్ప కార్యాలు చేస్తారు. నమ్మండి, ప్రార్థించండి. మహాపరిశుద్ధుడు ప్రేమగల తండ్రి, కరుణకి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. ప్రతి కుటుంబాన్ని కూడా మీరు ఆశించి దీవించండి తండ్రి. ప్రభానికి స్తోత్రాలు. సరిహద్దులు సైనికులు మంచి వంతు నింపండి. ఆర్మీ బృందానికి అంతటి కూడా మంచి వంతు నింపండి. దేవానికి స్తోత్రాలు ప్రభు. యవన బిడ్డలందరినీ కూడా ప్రభా, యువతి యువకులు మీరు రక్షించుకోండి. చెడు వ్యసనం నుంచి అంతటి కూడా దూరపరిచి ప్రభా నీతి మార్గంలో నడిపించుకోండి. ఉద్యోగస్తులందరూ కూడా మంచి వంతు నింపండి. వారు చేసిన ఉద్యోగులను ఎస్తం తోడుగా ఉంచండి. రాకపోకలో నీ కాపుదలు ఉంచండి ప్రభా. ఇదిగో తన్ని చదువుకునే బిడ్డలకు కూడా ప్రభా వారి తరగతులు చదువుతుండగా అయ్యా మంచి జ్ఞానం ఇచ్చి నడిపించండి. రాకపోకలో ప్రభా నీ కృప కాపుదలు ఉంచండి. నేను విదేశం బిడ్డలందరూ కూడా మంచి వంతు నింపమని ప్రార్థించమనికి స్తోత్రాలు. చదువుకుని ప్రభా తండ్రి ఉద్యోగాలకు ఉన్నారు ప్రభు, వారికి ఉద్యోగాలు దయచేయండి తండ్రికి స్తోత్రాలు ప్రభా. దేవాది దేవుని యేసునికి వందనాలు తండ్రి. మా దేశ పాడి పట్టణంతో మీరు ఆశను దీవించండి తండ్రి. హాస్పిటల్లో రోజులు స్వస్థపరచండి. జైల్లో ఉన్న బిడ్డలు విడుదల చేయండి. కోర్టు గోడలు కేసు గోడలను కూడా కొట్టివేసి ప్రభా. వివాహం లేని బిడ్డలకి వివాహం దయచేయండి. గర్భఫలం లేని వారికి గర్భం దయచేయండి. గర్భిణీ సుఖమండలి వారు దయచేయండి ప్రభా. తల్లి బిడ్డ క్షేమం దయచేయండి. ఈ దినమంతా కూడా నీ విశేషమైన కృపతో నింపి నీ నామానికి మాత్రం మహిమ తీర్చుకోండి. యేసుక్రీస్తు వారి దివ్యమైన నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.